అమ్మ అప్పుడే సారిక గారికి ట్రైనింగ్ క్లాసెస్ మొదలు పెట్టావా అంటాడు మనోజ్ నవ్వుతూ. మన ఇంట్లో సారిక మొదటిసారి వంట చేసింది, మరి నువ్వే రుచి చూసి ఎలా ఉందో చెప్పు అంటారు సరోజ గారు. మనోజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనానికి కూర్చుంటాడు. సారిక ప్లేట్లో పెట్టి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటుంది. మనోజ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తిని చూసి ఒక నిమిషం మౌనంగా ఉంటాడు. ఎలా ఉంది అని అడుగుతుంది. సారిక గారు వంట మీరే చేశారా అని అడుగుతాడు. ఆంటీ చెప్తుంటే నేను చేశాను అంటుంది. అమ్మ వంట చేసినట్టే ఉంది, అందుకే మీరే చేశారా అని అడిగాను అంటాడు. చూడమ్మా సారిక, వాళ్ళమ్మ చేసినట్టుగా ఉంది అన్నాడు అంటే నీకు మంచి అవార్డు ఇచ్చినట్టేనమ్మా అంటారు మనోజ్ వాళ్ళ నాన్నగారు. ఆ మాట విని సారిక చాలా సంతోషిస్తుంది. అందరూ భోజనాలు చేస్తుండగా సరోజ్ గారు, అవునమ్మా సారిక, ఇందాక పక్కింటి ఆంటీ వచ్చినప్పుడు నువ్వెవరు అని అడిగితే నేను మీ ఇంట్లో వంట చేసేదాన్ని అని చెప్పబోతుంటే మనం ఒకే చోట ఉండేవాళ్ళమని ఎందుకు చెప్పావమ్మా అని అడుగుతారు. ఆంటీ, మీరు నాకు అమ్మ కంటే ఎక్కువ. మీ చేత మా ఇంట్లో వంట చేయించుకున్నందుకే చాలా ఫీల్ అవుతున్నాను. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నాతో మనోజ్ గారు అన్నారు, అమ్మని మళ్ళీ వంట చేయడానికి మాత్రం పిలవద్దు అని. ఒకవేళ అమ్మ వాళ్ళు పిలిచినా నేను మిమ్మల్ని వంట చేయనివ్వను, నేనే మీకు చేసి పెడతాను అంటుంది సారిక. అది విని మనోజ్, నిజంగా మీరు మా అమ్మని ఇంత గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఆంటీ అంటే నాకు గౌరవమే కాదు, చాలా ప్రేమ కూడా. ఎందుకంటే నేను మా అమ్మ కంటే కూడా ఆంటీ నుంచే ఎక్కువ ప్రేమను పొందాను. నాకు తల్లి ప్రేమ అంటే ఏమిటో ఆంటీ మా ఇంటికి వచ్చాకే తెలిసింది. అందుకే యుఎస్ నుంచి వచ్చిన వెంటనే నేను ముందు ఆంటీకే ఫోన్ చేశాను. ఆ నెంబర్ కలవలేదు. మీరున్న ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ దొరికాయి. వెంటనే ఆంటీని చూడడానికి వచ్చాను అంటుంది సారిక. నా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఎలా కోరుకుంటానో అలాగే నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను సారిక అంటారు ఆంటీ. ఇక అందరూ భోజనం చేసిన తర్వాత మనోజ్, అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, సారిక గారు చాలా థ్యాంక్స్ అండి అంటాడు. దేనికి అంటుంది. అమ్మ చేసినట్టే రుచికరంగా వంట చేసి పెట్టినందుకు అంటాడు. నేను ఈ ఇంటి కోడలనైతే రోజు వంట చేసి పెడతాను కదా అనుకుంటుంది సారిక మనసులో. మనోజ్ వెళ్ళిన తర్వాత సారిక కూడా బయలుదేరుతుంది. ఆంటీ, అంకుల్ వెళ్ళొస్తాను అంటుంది. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తారు. సారిక ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళమ్మ, సారిక ఒక 4 రోజులు ఇంటి పట్టునే ఉండు, నిన్ను చూసుకోవడానికి డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కెనడా నుంచి వచ్చాడు. అతను అక్కడ వాళ్ళ నాన్నగారి బిజినెస్ అంతా చూసుకుంటాడట. 2 రోజుల్లో మన ఇంటికి వస్తానని చెప్పాడు. నేను ఇండియాలోనే ఉండాలనుకుంటున్నాను, మళ్ళీ నేను అబ్రాడ్ వెళ్ళాలి అనుకోవట్లేదు. అందుకే కదా ఇక్కడ హాస్పిటల్ పెట్టాలి అనుకున్నాను అంటుంది సారిక. అసలు ఇక్కడ హాస్పిటల్ వద్దు అని చెప్తే నువ్వు విన్నావా? సరే, నువ్వు ఇక్కడ లేకపోయినా అది ఎవరో ఒకరు చూసుకుంటారులే, మనకు తెలిసిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా కెనడాలో సెటిల్ అవ్వు. మీరేమి మాట్లాడరేంటండి అంటుంది సారిక వాళ్ళమ్మ. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్తున్నావు కదా అంటారు ఆయన. నేను చెప్పడం కాదండి, అది ఎక్కడికి వెళ్ళదుట, ఇక్కడే ఉంటుందిట, దాని గురించి మాట్లాడండి అంటుంది. అవును సారిక, మీ అమ్మ చెప్పినట్టు కెనడాలో వాళ్ళది పెద్ద బిజినెస్. నువ్వు ఆ ఇంటి కోడలు అయితే మాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. అబ్బాయి కూడా బాగుంటాడు, అందుకని అతను వచ్చి నిన్ను చూసి వెళ్ళాక కాదనకుండా ఈ పెళ్ళికి ఒప్పుకో అంటారు సారిక వాళ్ళ నాన్నగారు. చూడండి డాడీ, చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ ఏంటో మీకు బాగా తెలుసు. మీరు చూసే సంబంధాలన్నీ కూడా నా మైండ్ సెట్కి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు నాకు ఇష్టం లేకుండా మీరు చెప్పిన పెళ్లి చేసుకుని నేను అక్కడ ఎలా సంతోషంగా ఉండగలను అంటుంది సారిక. ఇప్పుడు సొసైటీలో ఎంత డబ్బు ఉంటే అంత విలువిస్తారు. మనకంటే ఎక్కువ డబ్బు హోదా ఉన్నవాళ్ళని చూసి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. ఏ తల్లిదండ్రి అయినా అలాగే కోరుకుంటారు కదా, అందులో తప్పే ఉంది అంటారు సారిక వాళ్ళమ్మ. డబ్బు కావాలి అని కోరుకునేటప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను డబ్బే జీవితం అనుకోవట్లేదు. నన్ను ప్రేమగా చూసే, ఆదరణగా మాట్లాడే భర్త, అత్తమామలు కావాలని కోరుకుంటున్నాను అంటుంది. ఇవన్నీ సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో మాత్రం ఎంత డబ్బు ఉంటే అంత విలువ ఉంటుంది అంటారు సారిక వాళ్ళ అమ్మ నాన్న. అంటే నన్ను ప్రేమగా చూసినా చూడకపోయినా మీ అల్లుడు ఇంత గొప్పవాడు అని చెప్పుకోవడానికి అతని స్టేటస్ పెద్దగా ఉండాలి, అంతే కదా మమ్మీ నువ్వు చెప్పేది అంటుంది సారిక. నువ్వు ఏమైనా అనుకో, కానీ ఆ అబ్బాయి వచ్చే టైంకి మాత్రం పెళ్లి చూపులకి రెడీగా ఉండు అంటుంది. ఇంకా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి సారిక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వసుధారకి ఫోన్ చేస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సారిక అంటుంది. డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నన్ను చూడడానికి వస్తాడట,
అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విషయాలన్నీ కూడా వసుధారకు చెప్తుంది. ఇంకా పెళ్లి చూపులే కదా సారిక, టెన్షన్ పడకు, నీ మాట కాదని బలవంతంగా అయితే పెళ్లి చేయరు కదా అంటుంది వసుధార. తర్వాతైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అతనికి ఎలా తెలియజేయాలి అంటుంది సారిక. నువ్వు ఇష్టం లేదు అని చెప్పకు, వాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి అతను వాళ్ళ నాన్నగారి ఆస్తి పక్కన పెడితే ఒకవేళ వాళ్ళ నాన్నగారు 1 రూపాయి కూడా ఇవ్వను అంటే బయటకు వచ్చి మీరు ఎంత డబ్బు సంపాదించగలరు అని అడుగు అని చెప్తుంది వసుధార. అది విని సారిక చాలా మంచి ఐడియా ఇచ్చావు వసుధార అంటుంది. ఇంకా అనుకున్నట్టుగానే సారికను చూడ్డానికి ఆ అబ్బాయి వస్తాడు. ఇక వెంటనే సారిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా అతన్ని లాన్లోకి తీసుకెళ్ళి కూర్చోమంటారు. నేను సారికను తీసుకొస్తాను అని చెప్పి సారిక దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వలేదా, రాజేంద్ర వచ్చాడు అంటుంది వాళ్ళమ్మ. సారిక నార్మల్ డ్రెస్లోనే ఉంటుంది. పెళ్లి చూపులకి ఎప్పుడు ఒరిజినల్గా కనిపించడమే మంచిది. పట్టు చీరలు కట్టుకుని మేకప్ వేసుకుంటే తర్వాత నేను చూసింది నిన్నేనా అని అడుగుతారు. అయినా అతను కెనడా నుంచే కదా వచ్చాడు, ఈ పట్టు చీరలు అవి కట్టుకోకపోయినా అవసరం లేదు అంటుంది. నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే రా అని సారికను లాన్లోకి తీసుకెళ్తుంది. రాజేంద్ర, నువ్వు సారిక మాట్లాడుకుంటూ ఉండండి, టీ పంపిస్తాను అని చెప్పి సారిక వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సారికను చూసి రాజేంద్ర, హలో సారిక, నువ్వు మెడిసిన్ కంప్లీట్ చేసావని విన్నాను, ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతాడు. నేను హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అంటుంది సారిక. నువ్వు మెడిసిన్ చదివింది ఫ్రీ సర్వీస్ చేయడానికా అంటాడు రాజేంద్ర. నేను మెడిసిన్ చేసేటప్పుడు ఏం చేస్తానా అని ఆలోచించలేదు, కానీ మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం పెద్దవాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నాను. నువ్వు కెనడా వస్తే అక్కడ నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావో తెలుసా అంటాడు. ఇంతకే మీరేం చేస్తున్నారు? మా నాన్నగారి బిజినెస్ అంతా నేనే చూసుకుంటున్నాను అంటాడు. మీరేం చదివారు అని అడుగుతుంది. MBA చేశాను అని చెప్తాడు. మీరేమి అనుకోను అంటే ఒక విషయం అడగనా అంటుంది. ఎస్, వై నాట్, ఓపెన్గా మాట్లాడుకోవడానికే కదా వచ్చింది అంటాడు. మీరు ఎలాంటి అమ్మాయిని భార్యగా కావాలని కోరుకుంటున్నారు అని అడుగుతుంది. జనరల్గా అందరూ కోరుకునేదే నేను కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఏమని కోరుకుంటున్నారు అని అడుగుతుంది. అమ్మాయి అందంగా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి అని. అలాగే డబ్బున్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నారా అని అడుగుతుంది. అవును, మా స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని కోరుకుంటున్నాను అంటాడు. నేను మాత్రం డబ్బున్న వాళ్ళు భర్తగా రావాలని కోరుకోవట్లేదు అంటుంది. అదేంటి సారిక, నువ్వు మాట్లాడేది విచిత్రంగా ఉంది, ఏ అమ్మాయి అయినా డబ్బు స్టేటస్ ఉన్నవాళ్ళనే భర్తగా కోరుకుంటుంది కదా అంటాడు రాజేంద్ర. నేను డబ్బున్న వాళ్ళని కోరుకోవట్లేదు, సొంతంగా డబ్బు సంపాదించే వాళ్ళు భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంటుంది. నువ్వనేది నాకు అర్థం కాలేదు అంటాడు. మీ నాన్నగారికి చాలా డబ్బుంది, ఆయన బిజినెస్ని ఒక స్థాయికి తెచ్చిన తర్వాత మీరు దాన్ని చూసుకుంటున్నారు, అవునా అంటుంది. అవును, ఒకవేళ మీ పేరెంట్స్ వాళ్ళ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారనుకోండి, అప్పుడు మీరు ఎంత డబ్బు సంపాదించగలరు అని అడుగుతుంది. నేను మా అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కొడుకుని, వాళ్ళు నాకెందుకు ఆస్తి ఇవ్వనంటారు అంటాడు. సరే, వాళ్ళు మీకు ఇస్తారు, కానీ వాళ్ళిచ్చే ఆస్తి మీద మీరు ఆధారపడకుండా మీ స్వశక్తితో మీకున్న చదువుతో ఎంత డబ్బు సంపాదించగలరు అని అడుగుతుంది సారిక. సొసైటీలో బిజినెస్ మ్యాన్గా నాకు కూడా ఒక పేరుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నా పేరుతోటే ఉద్యోగం సంపాదించగలను అంటాడు. మీరు మళ్ళీ ఒక బిజినెస్ మ్యాన్గా నేను అందరికీ తెలుసు అంటున్నారు, అసలు ఆ బిజినెస్ పెట్టిందే మీ నాన్నగారు, అంటే మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇండైరెక్ట్గా మీ నాన్నగారి పేరు వాడుకున్నట్టే కదా అంటుంది. సారిక మాట్లాడే మాటలకి రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏంటి సారిక అని అడుగుతాడు. మీరెవరో తెలియని చోటికి వెళ్ళి కేవలం మీ చదువు ద్వారా ఉద్యోగం సంపాదించగలరా అని అడుగుతుంది. చూడు సారిక, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు అంటాడు కోపంగా. కానీ నేను మాత్రం ఒక డాక్టర్గా అమ్మా నాన్న పేరు చెప్పుకోకుండా ఉద్యోగం సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడగలను అంటుంది. చూడు సారిక, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమో లేదో చెప్పు, అంతేకాని ఈ డొంక తిరుగుడంతా వద్దు అంటాడు. అయితే చెప్తున్నాను వినండి, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి, మనకి సొసైటీలో ఒక పేరుంది, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉండేవారు. మరి మీ ఇంట్లో కూడా అలాగే చెప్పేవారా అని అడుగుతుంది. నాకు మా అమ్మ నాన్న ఎప్పుడూ అలా చెప్పలేదు, అలా చెప్పే అవసరం వాళ్ళకి రాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టేటస్ విషయంలో నేను ఒక మెట్టు ముందే ఉండేవాడిని.
అవును, ఆంటీ అంకుల్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మన స్టేటస్ మనం మెయింటైన్ చేయాలి అన్నారు. కరెక్టే కదా. ఇంట్లో పని చేసే వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. లేకపోతే వాళ్ళు నెత్తికెక్కి కూర్చుని మనం చెప్పిన పని సరిగ్గా చేయరు. మనం అంటే భయం ఉండదు అంటాడు. కానీ నేను అలా అనుకోవట్లేదు. ఇంట్లో పని చేసే వాళ్ళని ప్రేమగాను గౌరవంగాను చూస్తే మనం చెప్పకుండానే వాళ్ళు అన్ని పనులు కరెక్ట్గా చేస్తారు. వాళ్ళకి మీ పైన భయం కంటే గౌరవం, అభిమానం ఎక్కువ ఉంటాయి అంటుంది. వాళ్ళ అభిమానం నాకు అవసరం లేదు. వాళ్ళు చెప్పిన పని చేయడానికే కదా మనం జీతం ఇచ్చేది అంటాడు. సారికకి రాజేంద్ర మనస్తత్వం పూర్తిగా అర్థమై, మన ఇద్దరికి పెళ్లి జరిగితే మీరు సంతోషంగా ఉండలేరు, నేను సంతోషంగా ఉండలేను అంటుంది. అంటే నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు. మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే తర్వాత ఎందుకు చేసుకున్నావా అని ఇద్దరం బాధపడాల్సి వస్తుంది అంటుంది. అది విని రాజేంద్ర నన్ను చేసుకోవడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్తే నేను ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేసేవాడిని కాదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక వసుధారకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. అయ్యో సారిక, అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సింది, మెల్లిగా చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి మీ నాన్నగారికి మధ్య మనస్పర్ధలు రావచ్చు. ఇంతకీ ఆంటీ అంకుల్ ఏమన్నారు అంటుంది వసుధార. నేను ఇంకా లాన్లోనే ఉన్నాను. అతను ఇప్పుడే వెళ్ళాడు. అమ్మా నాన్న లోపలున్నారు. నేను ఇంకా వాళ్ళతో ఏమీ చెప్పలేదు. నీకే ఫోన్ చేశాను అంటుంది సారిక. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న రావడం చూసి సారిక, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను వసుధార, అమ్మ నాన్న వస్తున్నారు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇద్దరు వచ్చి సారిక రాజేంద్ర ఎక్కడా అని అడుగుతారు. వెళ్ళిపోయాడు అని చెప్తుంది. వెళ్ళిపోయాడా? అదేంటి, ఏం జరిగింది సారిక అని వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా అడుగుతారు. దానికి సారిక ఏం సమాధానం చెప్తుందో 64వ భాగంలో విందాం. అయితే మీరు మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.